93వ శ్లోకం గురించి మనం అర్థం వివరంగా తెలుసుకుంటున్నాం. యథావిధిగా చక్కగా మనం ఒక చిన్న కథ ద్వారా ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా మనకు మహామహసి అనే పదానికి అర్థం తెలుసుకోవడానికి ఒక చిన్న వృత్తాంతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి ఆ వృత్తాంతం అంటే సంధ్య. సంధ్య అనే పదం మనమందరం వినే ఉంటాం. అది అందరికీ తెలిసిన పదమే. ఉభయ సంధ్యలు అంటారు కదా. ప్రాతకాలంలో ఒక సంధ్య ఉంటుంది, సాయంత్రం అస్తమయ సమయంలో ఒక సంధ్య ఉంటుంది. తన పూర్తి తలుపు ఇలా ఉభయ సంధ్యల గురించి మనకు తెలుసు. అసలు ఈ సంధ్య అనే ఆమె ఎవరు? ఎవరు ఈ సంధ్య అనే ఆమె? బ్రహ్మ యొక్క మానస పుత్రిక. ఈమెకి ఆ బ్రహ్మ యొక్క మానస పుత్రిక కదా. చక్కగా ఆమె ఆ లోకంలో బ్రహ్మలోకంలో ఉంటూ ఉండేది. ఈమెకి ఏమైంది, ఒకసారి మనస్సులో అంటే అతి చిన్న వయసులోనే మనస్సులో కామ భావన కలిగింది. కామంతో ఆమెకి కోరిక కలిగింది. కామం కావాలనిపించింది. ఆ కోరిక కలిగింది ఆమెకి. ఆ భావన రాగానే కొంతసేపటికి ఆమెలో నుంచి ఆమె తేరుకొని బయటికి వచ్చి ఆలోచించి ఆమె మీద ఆమెకే కోపం తెచ్చుకుంది. ఏంటి, నాకేంటి ఈ ఆలోచన ఏంటి, నేను అసలు ఎవరి పుత్రికను, ఎలా ఉండవలసిన దాన్ని, నాకేంటి ఈ వయసులో ఈ ఆలోచన ఏంటి అని కోపం తెచ్చుకుంది. వెంటనే ఆమె ఏం చేయాలనుకుంది, ఇలాంటి కామ కోరికలు రాకుండా ఉండాలి అంటే నేను దానికోసం ఏదైనా చెయ్యాలి అనుకుంది. వెంటనే దానికి మార్గం ఏమిటా అని ఆలోచించసాగింది. ఆలోచించగా ఆమెకి ఒక్కటే మార్గం తోచింది. ఏంటది? తపస్సు. దీనికి మార్గం తపస్సే అని నిర్ణయించుకొని ఆమె ఈ ఆలోచనలో పడేసరికి చిన్న వయసు నుండి యుక్త వయస్సుకు వచ్చేసింది ఆమె. ఆ యుక్త వయస్సులోనే ఆమె తపస్సు చేయాలని నిర్ణయించుకొని చంద్రభాగ అనే పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముంది, గృహల్లోహిత సరోవరం అంటే ఇప్పుడు చంద్రభాగ పర్వతము, ఈ గృహల్లోహిత సరోవరం ఇప్పుడున్నాయి కానీ ఆ కాలంలో లేదు. ఆమె తపస్సు పూర్తయ్యే నాటికి ఇవన్నీ ఏర్పడినాయి. అంటే ఆమె ఎన్నాళ్ళు తపస్సు చేసిందో మనం చెప్పుకోబోతున్నాం. ఊరికే ఒక ఐడియా కోసం ఇప్పుడే చెప్తున్నాను మీకు నేను. ఆ చంద్రభాగ అనే పర్వతం వద్దకు వెళ్ళి, ప్రస్తుతం ఉన్న చంద్రభాగ అనే పర్వతం దగ్గరికి వెళ్ళి గృహల్లోహిత సరోవరం పక్కన ఒక ప్రదేశాన్ని ఎంచుకొని చక్కగా కూర్చుంది. ఎందుకు? తపస్సు చేసుకోవడానికి కూర్చుంది. ఇదంతా బ్రహ్మదేవుల వారు గమనించారు. ఎందుకంటే ఆయన మానస పుత్రిక కదా ఈమె. వెంటనే ఆయన గమనించి ఈ అమ్మాయికి తపస్సు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది, సరే అనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం నుండి విరమింప చేయాలని ఆయనేం అనుకోలేదు. వెంటనే వశిష్ఠ మహర్షిని పిలిపించి ఆమెకి జ్ఞానోపదేశం చెయ్యి నువ్వు వెళ్ళి అని పంపించారు. ఆ పంపించగానే ఆ వశిష్ఠ మహర్షి ఆమె దగ్గరికి వచ్చి ఆమెకి ఏం చెప్పలేదు, జ్ఞానోపదేశం అంటే ఏం చెప్పలేదు. తల్లి, నీవు తపస్సు చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నావు, మంచిదే. నేను నీకు పంచాక్షరి మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రోపదేశం ద్వారా నువ్వు పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ ఈ మంత్రంతో తపస్సు చేసుకో తల్లి అని చెప్తాడు. దీని ద్వారా నీకు ఆ పరమేశ్వరుడు యొక్క దర్శనం లభిస్తుంది అని చెప్పారు. అనగానే ఆమె ఆ మంత్రోపదేశం ఆ మహర్షి దగ్గర నుంచి తీసుకుంది. ఈ మంత్రంతో ఆమె తపస్సు సాగింది. దీని ద్వారా ఆమె ఏమనుకుంది, పరమేశ్వరుడు నాకు కావలసింది ఇస్తారు అని చెప్పాడు. ఆయన కూడా చెప్పాడు, వశిష్ఠ మహర్షి కూడా చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. అలా తపస్సులో కూర్చొని ఆమెకి ఎంత టైం గడిచిందంటే 4 యుగాల పాటు తపస్సు చేసింది ఆమె. కాలంతో అంచనా వేసే వీలు లేనన్ని యుగాల పాటు ఆమె తపస్సు చేసింది. 4 యుగాల పాటు తపస్సు చేయడం అంటే మీరు లెక్కించండి, ఆ కాలాన్ని మనం అంచనా వేయగలమా మరి? ఆమె అంతటి తీవ్ర తపస్సు చేసింది సంధ్యాదేవి. ఆ తర్వాత 4 యుగాల తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి తల్లి నీకు అని అడిగాడు. స్వామి, ఈ తపస్సుకి ముందు కారణం ఏంటంటే, నేను ఈ తపస్సు చేసుకోవడానికి ముందు కారణం ఏంటి, నా లోపల కామ భావన రావటం. ఈ భావన రాకుండా లేకుండా ఉండాలని నేను ఈ తపస్సుని ప్రారంభం చేశాను. కానీ ఈ తపస్సు ద్వారా నాకు ఒకటి బాగా అర్థమయ్యింది. ఏంటది? ఈ కామ భావనకు నిర్మూలం అనేది లేదు. దీన్ని నిర్మూలించడం అనే పని జరిగేది కాదు అని నేను తెలుసుకోగలిగాను. మళ్ళీ ఇంకొక మాట కూడా అనింది. నిర్మూలన జరగకూడదు అని నాకు కాలక్రమేణా అర్థమైంది స్వామి అని అడిగింది.
మరి ఇంకెందుకమ్మా నీ ఈ తపస్సు అని అడిగారు. కానీ చిన్న వయస్సులోనే ఈ కామభావన ఎవరికీ కలగకుండా ఉండాలి అని వరాన్ని నాకివ్వండి అని అడిగింది. నేను చేసిన తపస్సుకి నాకేం వరం అవసరం లేదు. నేనైతే ఎలాంటి భావనను పొంది బాధపడ్డానో, అలాంటి భావనను మరెవ్వరూ పడకుండా ఉండాలని మీరు వరమివ్వండి అని అడిగింది. అడగగానే శివుడు సంతోషించాడనమాట. ఎందుకు? ఆయనెందుకు సంతోషించటం? తలుపే పూర్వ పరమేశ్వరుడు గొప్ప విరాగి. ఆయన ఎప్పుడు వైరాగ్య భావంతోనే ఉంటాడు. ఈమె కూడా అలాంటి వైరాగ్య భావంతోనే కదా అడిగింది. అందుకని చెప్పి ఈయన కూడా సరేనన్నాడు. అలాంటి పరమేశ్వరుడు ముందు ఏమన్నాడో ముందు అది తెలుసుకుందాం. అలాగే తల్లి, నీవు అడిగిన వరాన్ని ఇస్తానమ్మా. కానీ ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ జీవితంలో 4 దశలు అనేవి ఉంటాయి. ఏమిటా 4 దశలు? మనందరికీ తెలిసినవే. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అంటే ముసలితనం. అయితే నీవు అడిగినట్లు నేను సగం వరాన్ని మాత్రమే ఇస్తాను అన్నాడు. ఏంటా సగం వరం? బాల్యం, కౌమారం అనే 2 దశల్లో మాత్రమే ఈ కామ భావన ఎవ్వరికీ కలగకుండా చేస్తాను. కానీ యవ్వనంలో మాత్రం ఈ కామం క్రమం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఈ కామ భావన లేకపోతే సంసార చక్రం అనేదే ఉండదు. అది ఉండాలంటే కామ భావన ఉండాలి. ఎందుకంటే జీవులు ప్రతిరోజు చేసుకునే తమ తమ కర్మలు, ఆ కర్మల వచ్చే ఫలితాలు, ఆ కర్మల ద్వారా వచ్చే ఫలితాలు అందుకోవటం అనేది సర్వసాధారణమైన విషయము. అవన్నీ జరగాలి అంటే ఈ కామ భావన అనేది ప్రతి ఒక్కరికి తప్పదు. అయితే నీవు గొప్ప తపస్సు చేశావు. నీవు చేసిన తపస్సుకి ఇంత చిన్న వరాన్ని ఇచ్చి వెళ్ళిపోవాలని నేను అనుకోవటం లేదు. నువ్వు అడిగిన విషయానికి నేను 2 దశల్లో మాత్రమే ఆ పనిని చేయగలను. ఆ తర్వాత 2 దశల్లో నేను చేయలేను. ఆ వరాన్ని కంటిన్యూ చేయలేను. కానీ ఈ ఒక్క వరం సరిపోదు నీకు. నీ ద్వారా లోకానికి చాలా చాలా ప్రయోజనాలు చేకూరాలి. దానికి తగ్గట్టుగా నీవు ఏమి చేయాలో అవన్నీ నేను చెప్తాను. అలా నడుచుకో తల్లి అని చెప్పారు. ఆమె సరే అంది. సవినయంగా సరే అంది. అప్పుడు ఏం జరుగుతుందో ముందు నువ్వే చూడు అని చెప్పాడు. నీకు ఎలా నడుచుకోవాలి అనే ఒక క్రమ పద్ధతి నేను చూపిస్తాను. అలా చెయ్యి తల్లి నువ్వు అనగానే సరే అంది. నీవు తపస్సు చేస్తున్న కాలంలో నీవు కూర్చున్న ప్రదేశం చుట్టూ చంద్రభాగా పర్వతం దగ్గర ఆ చుట్టూ నది ఏర్పడింది. చంద్రభాగా నది అని ఏర్పడింది. అక్కడ మేధాతిథి అనే ఒక గొప్ప మహానుభావుడు యజ్ఞం చేసుకుంటూ కూర్చున్నాడు. అక్కడ ఒక సరోవరం కూడా ఏర్పడింది. ఆ సరోవరం పక్కన ఒక మహానుభావుడు యజ్ఞం చేస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ యజ్ఞం జరిగే ప్రాంతం దగ్గరికి వెళ్ళు. ఎవ్వరి కంటా పడకుండా నిన్ను నీవు ఆ యజ్ఞ గుండంలో పడి ఆహుతి చేసుకో. అప్పుడు ఈ శరీరం పోతుంది. ఇప్పుడు ఈ శరీరం ఏమని బాధపడుతుంది? నాకు కామ భావన వచ్చింది ఈ శరీరానికి అని నువ్వు బాధపడుతూ ఇన్ని యుగాల పాటు తపస్సు చేశావు. నీ యొక్క కామ భావన ద్వారా నీ శరీరం మలినమైంది అని నువ్వు బాధపడుతున్నావు. అలాంటి ఈ శరీరం ద్వారా నేను ఇచ్చే వరం ద్వారా నీవు ఎలాంటి పనులను చేయలేవు. కాబట్టి ఈ శరీరాన్ని పంపించే టైం దగ్గర పడింది. నువ్వు వెళ్ళి ఆ యజ్ఞగుండంలో పడి నీ శరీరాన్ని తీసేసుకో. ఈ శరీరం పోతుంది. అప్పుడు నువ్వు దోషము అని భావిస్తున్న ఈ శరీరం వెళ్ళిపోతుంది. నీకు ఆత్మాహుతి చేసుకున్న దోషం కూడా రాకుండా నేను చేస్తాను. ఎందుకంటే నువ్వు ఇంకొక గొప్ప జన్మ తీసుకోవాలి. నీకు ఒక గొప్ప జన్మ లభిస్తుంది. అతను చేస్తున్న యజ్ఞ ఫలితంగా నీకు గొప్ప శరీరం వస్తుంది. ఈ ఆత్మహత్య అనే పాపం నీకు అంటకుండా నేను చేస్తాను. అదే నేను ఇచ్చే నీకు గొప్ప వరం అన్నాడు. అనగానే సరే స్వామి అని ఈమె తల ఊపింది. అలాగే చేసింది. వెళ్ళింది. అతను గొప్ప తపోనిష్ఠలో కూర్చొని యజ్ఞం చేస్తున్నాడు. చాలా ఏకాగ్రతతో చేస్తున్నాడు. ఎవ్వరు చూడకుండా ఆమె సడన్ గా ఆ యజ్ఞగుండంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించగానే అగ్ని ఆమెని ఆదరంగా తనలో కలిపేసుకుంది. అగ్నికి ఇదంతా తెలుసు కదా, పరమేశ్వరుడే చేయిస్తున్నాడు అని తెలుసు కదా. ఆమె ఎప్పుడైతే యజ్ఞగుండంలోకి ప్రవేశించిందో అప్పుడు ఆ అగ్ని ఆదరంగా ఆమెను తనలోకి తీసుకొని అలా కలుపుకున్న సంధ్యను సూర్యుడి దగ్గరికి తీసుకెళ్లి చేర్చాడు.
ఆ సూర్య భగవానుడు ఈ అగ్ని చెప్పాడు. పరమేశ్వరుడు ఈమె యొక్క దేహాన్ని మీ దగ్గరకు తీసుకొని వచ్చి చేర్చమని చెప్పారు అని చెప్పగానే ఆ సూర్య భగవానుడు ఏం చేశాడు? ఆ సంధ్యాదేవి శరీరం ఏదైతే ఉందో ఆమెని రెండుగా విభజించాడు. రెండుగా విభజించి ఒక రూపాన్నేమో మేధాతిథి గారికి కుమార్తెగా ఉండు అని చెప్పారు. ఎవరు ఆ మేధాతిథి? అక్కడ యజ్ఞం చేస్తున్నాడు కదా! ఆయన ఆయనకి కుమార్తెగా నువ్వు బతుకు అని ఒక భాగాన్ని విడదీశాడు. ఎందుకని ఆయనకి? ఆయన చేస్తున్న గొప్ప యజ్ఞగుండంలో పడి ఈమె ఆహుతైపోయి మళ్ళీ గొప్ప జన్మను ఆయన ద్వారా తీసుకుంటుంది కాబట్టి, ఆయనకి కుమార్తెగా ఉండవలసిన అర్హత నీకుందమ్మా! అంత గొప్ప వ్యక్తికి. కాబట్టి అతనికి నువ్వు కుమార్తెగా వెళ్ళు అని చెప్పి వరమిచ్చాడన్నమాట. ఆమె సరే అంది. సరే ఇంకొక సగం ఉంది గదా! 2గా విభజించాడు కదా! ఆ రెండవ రూపాన్ని మరలా 2గా విభజించాడు. అది ఏమిటి అంటే, 1 ప్రాతః సంధ్య, 2 సాయం సంధ్య అని 2 భాగాలుగా విభజించారు. విభజించి ఈ 2 కాలాలని మానవుని యొక్క సద్గతికి ఉపయోగపడాలి. ఈ 2 కాలాలు ప్రాయః సంధ్యకాలం, సాయం సంధ్యకాలం. ఈ 2 కూడా మానవుని యొక్క సద్గతికి ఉపయోగపడాలి. అంటే ఆ సంధ్యల్లో, ఆ ఉభయ సంధ్యల్లో మనం చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అని నిర్ధారణ చేసి సూర్య భగవానుడు నిర్ణయం చేశాడన్నమాట. వాటి వల్లే మనకు సద్గతి లభిస్తూ ఉంటుందంట. అది కూడా చెప్పాడు. ఎవరైతే మానవులు ఉన్నారో వారు చేసే కర్మల్లో నీవు ఉన్న కాలంలో వారికి సద్గతి లభిస్తుంది. నీవు ఉన్న కాలంలో ఎవరైతే చెయ్యవలసిన ఏ ఏ కర్మలైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి సద్గతి లభిస్తుంది అని చక్కగా వివరణ చేసి ఆమెను 2 రూపాలుగా కిందకి పంపించాడు. ఈ సంధ్యాకాలం అందుకే అంత విశిష్టమైంది. ఈమెకేమొచ్చింది ఫస్ట్ రూపంలో ఆమెకి కలగరాని టైంలో, కలగరాని వయస్సులో కామభావన కలిగింది. అందుకే మనకు ఈ ఉభయ సంధ్యల్లో నిద్రపోకూడదు, భోజనం చేయకూడదు. అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవడం లేదు. మామూలు అన్ని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ సంగతి చెప్పుకుంటున్నాం. ఉభయ సంధ్యల్లో నిద్రపోకూడదు, ఇంకా అన్నం తినకూడదు, ఇంకా మనం ఈ సృష్టి కార్యం అనేది చేయకూడదు అని నిర్ణయం చేసి పంపించారు. ఆయా కాలాల్లో ఆ 2 ఉభయ సంధ్య కాలాల్లో ఏవైతే పనులుంటాయో మనం చేసే పనులు అవి విశిష్ట ఫలితాన్ని ఇస్తాయని సాక్షాత్తు సూర్య భగవానుడే నిర్ణయించాడు. సరే. ఆమె ఇలా తన యొక్క పనిని చేస్తూ ఉంది. ఆమె చరిత్రని అందరికీ తెలిసేలాగా సూర్య భగవానుడు వరమిచ్చాడు. ఇంకా అలాగే మేధాతిథి దగ్గర ఒక భాగం వెళ్ళింది కదా! ఆమెకి ఆ మహర్షి ఏం చేశారు? ఆమెని కుమార్తెగా స్వీకరించి అరుంధతి అని పేరు పెట్టారు. ఆయన అరుంధతి అని పేరు పెట్టుకొని ఆ అరుంధతిని వశిష్ఠ మహర్షికిచ్చి వివాహం చేశాడు చక్కగా. ఆమె పేరు అందరికీ తెలిసిందే. అరుంధతి అనే పేరు తలుచుకుంటే వెంటనే పతివ్రతల్లో ఆమె విశిష్టమైన పతివ్రని, ఆమె సాక్షాత్తు అమ్మవారి రూపము, ఆమె మహాసాధ్వి విషయమే. ఈమె ఇంకా ఏం చేసింది? ఈమె యొక్క మాటల చాతుర్యంతో గిరిజా కళ్యాణం జరిగేలాగా సంకల్పించింది. నిన్ననే చెప్పుకున్నాం కదా మనం. చక్కగా పార్వతీదేవికి, పరమేశ్వరుడికి పెళ్లి చేయడానికి వశిష్ఠుడు, అరుంధతి వెళ్లి చక్కగా ఈ తంతునంతా జరిపించారని ఆమె మాటల చాతుర్యంతోనే గిరిజా కళ్యాణం జరిగింది అని చెప్తున్నారు. ఈమె వల్ల ఎన్నో మంచి కార్యాలు జరుగుతూ ఉంటాయి అని సూర్య భగవానుడు ఆశీర్వాదం ఇచ్చాడు ఆమెకి. ఇలాగా ఆమె యొక్క కామభావన ఇంతటి మహోన్నతమైన స్థితికి తీసుకొనొచ్చింది. ఆమెకు వచ్చిన భావం నుండి ఆమె తేరుకొని, తపస్సు చేసుకొని, ఇంతటి విశిష్టమైన జన్మలను పొందింది. 3కి 3 జన్మలు విశిష్టమైనవే. అరుంధతి అమ్మవారు అంటే తెలియని వాళ్ళు లేరు. ఇంకా ఉభయ సంధ్యల్లో చేయవలసిన, చేయకూడని పనులు మనందరికీ తెలుసు. అలా చేస్తే ఎవరికి ఏ రకమైన పిల్లలు పుడతారు అనేది కూడా మనం రీసెంట్‌గా ఒక ఆత్మకి ఉన్న లక్షణాలు చెప్పాలంటే అసలు ఏం చెప్పాలి? ఎలాంటి స్వరూపాన్ని మనం పూజ చేసుకోవాలి? ఆ స్వరూప లక్షణాలు ఎలాగుండాలి? అనేవి 2 విధాలుగా చెప్తున్నారు ఇక్కడ మనకు ఆచార్యులు ఒకరు. ఒకటి స్వరూప లక్షణం. 2 తటస్థ లక్షణం. స్వరూప లక్షణం అంటే అమ్మతో కలిసి ఉండేటటువంటి లక్షణం. అది సాంబ రూపం అన్నమాట. సాంబ శివుడు.
సా ప్లస్ అంబ, సాంబ, అంబతో కలిసిన సాంబుడిని మనం మనసులో ప్రతిష్ఠించుకోవాలంట. ఇంకొక రూపం ఏం చెప్తున్నారు? ఈ స్వరూప లక్షణాల్లోనే ఇవన్నీ అన్నమాట. విషాన్ని అమృతంగా మింగేసిన పరమేశ్వరుడి యొక్క నీలకంఠ రూపాన్ని మనసులో పెట్టుకోవాలంట. ఇంకా నెలవంకను, మనకు కనిపిస్తున్న నెలవంకను ఆయన సాక్షాత్తు శిరస్సున ధరించి మహేశ్వరుడయ్యాడు. అలాంటి మహేశ్వర రూపాన్ని మనస్సులో పెట్టుకోవాలంట. ఇంకా అతని యొక్క వైరాగ్య రూపాన్ని కూడా మనం మనస్సులో స్థిరపరచుకోవచ్చు అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఎందుకంటే మనిషికి, పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక కాలంలో వైరాగ్యం అనేది తప్పనిసరి. ఆ వైరాగ్యమే మనల్ని మోక్షం వైపుకి దారిని మళ్లిస్తుంది. కాబట్టి అతని యొక్క వైరాగ్య రూపాన్ని మనస్సులో పెట్టుకోమన్నారు. అతని యొక్క దిగంబర రూపాన్ని కూడా మనస్సులో పెట్టుకోవాలి. స్వామివారు దిగంబరుడు. అసలు ఆ పులి చర్మము, గజ చర్మము ఎందుకు కట్టుకున్నాడో మనం కూడా కథల ద్వారా తెలుసుకున్నాము. అంతకు ముందు అసలు అతని ఒంటి మీద ఏమీ ఉండేవి కాదు. దిగంబరుడు ఆయన. ఆ దిగంబరుడు యొక్క స్వరూపాన్ని గురించి కూడా మనం కథ ద్వారా తెలుసుకున్నాం. ఆ దిగంబర స్వరూపాన్ని మనస్సులో పెట్టుకోండి. ఆ దిగంబర స్వరూపాన్ని తలుచుకున్నా సరే మనస్సు వైరాగ్యం వైపు వెళుతుంది అని స్వరూప లక్షణాల గురించి చెప్పాడు. రెండోది ఏంటి? తటస్థ లక్షణం. ఈ తటస్థ లక్షణం అంటే ఏమిటి? జగత్తు, జన్మ, స్థితి, లయ వీటికి కారణం. వీటికి కారణమైన ఆ దానినే తటస్థ లక్షణం అంటారు. ఇదంతా దేని ద్వారా వస్తుంది? మాయ ద్వారా వస్తుంది. ఇదంతా మాయా ప్రపంచం. ఈ జగత్తు, ఈ జన్మ, మనం మళ్ళీ పుట్టడం, ఈ సంసార చక్రంలో బాధ్యతలు తీసుకోవడం, మళ్ళీ మరణాన్ని చేరడం, ఇదంతా మాయ. కాబట్టి అతని యొక్క తటస్థ లక్షణాన్ని కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటూ సా ప్లస్ అంబ, సాంబ, అంబతో కలిసిన సాంబుడువై వచ్చి నా మనసులో కూర్చోనాయనా, నా మనస్సు ఎప్పుడూ నిన్ను రమించేలాగా నువ్వే నాకు ఒక దారిని చూపించు అని అడుగుతున్నారు ఆదిశంకరాచార్యుల వారు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు అమ్మవారు చేసిన, సంధ్యాదేవి చేసిన పని ఇదే. ఆమెలో ఒక రాకూడని ఆలోచన వచ్చినప్పుడు ఆమె దాని నుండి ఎలా తన మనసును మరలించుకుంది, ఏ రూపాన్ని ధ్యానించింది, ఏ మంత్రాన్ని జపించింది. ఆమె జపించింది పంచాక్షరి మంత్రాన్ని 4 యుగాల పాటు. సాక్షాత్ బ్రహ్మదేవుడికి మానస పుత్రిక అయినా ఆమె తన యొక్క అంటే అహంకారం ఉంటుంది కదా, మేము దేవతల పిల్లలమి అంటే. ఇప్పుడు మామూలుగానే ఏ జడ్జి కూతురో లేకపోతే ఏ కలెక్టర్ కూతురో అనుకోండి, నాకేంటి అంటాం, మనం అహంకరించి ఉంటాం. కానీ తనకు వచ్చిన భావనను పోగొట్టుకోవడానికి తన బ్రహ్మ కూతురైనా సరే తనకి యుగాల పాటు కాలం సరిపోలేదు. పంచాక్షరి మంత్రాన్ని జపించింది, ఈశ్వరుడిపై మనస్సుని నిలిపించింది, తన మనస్సులో ఈశ్వరుణ్ణి నిలుపుకొని రమించింది. అందుకే ఆ తర్వాత వచ్చిన జన్మ ఆమెకి అంత గొప్పగా ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అడిగిన దానికంటే పాటు ఎక్స్ట్రాగా ఇంకొక 4-3 వరాలు కలిపి ఇచ్చేశాడు ఆమెకి. మరి మనం కూడా అలాంటి రూపాన్ని మనసులో పెట్టుకొని ధ్యానించి తరిద్దామా మరి? ఓం నమ శివాయ.